ఆంజనేయులు వస్తాడు. నేను వాడవుతాను, వాడు నేనవుతాడు. వాడికి నాలా మాట్లాడటం, నాలా ఉండటం 2 రోజుల్లో నేర్పేస్తాను. కారు డ్రైవింగ్ కూడా నేర్పేస్తాను. మెల్లగా వాడిని కారులో తీసుకువెడతాను. కారు బానెట్లో ఈ బాంబు పెడతాను. నేను తప్పుకుంటాను. కారు పేలుతుంది. వాడు చస్తాడు. లోకం దృష్టిలో రాఘవ్ చచ్చిపోయినట్టు. అప్పుడు నేను, బాబు, సీత హాయిగా ఈ దేశం విడిచిపెట్టి పారిపోవచ్చు. 25,000తో నా పాత జీవితానికి విముక్తి. వీడింకా రాలేదు. బహుశా రాడాష్టుమి. అయినా ముక్కు ముఖం తెలియని వాడిని నమ్మి డబ్బు ఇవ్వటం ఏమిటి? ఇంకా రాలేదే. పులి ఆవుని చంపాలనుకుంది. ఆవేమో ఇంటికెళ్ళి దూడకు పాలిచ్చి వస్తానంది. పులి పంపించింది. ఒకవేళ ఆవు రాకపోతే నీతి కలగలా చెయ్యవు బాబు. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, పులికి ఆహారం కావడానికి ఆవు వస్తుంది. ఆవు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ తనని మోసం చేసిన దేవుడని పులికి అనుమానం వచ్చింది. ఆ అనుమానంలో కోపం వచ్చింది. ఆ కోపంలో పిచ్చెక్కి అటూ ఇటూ తిరుగుతోంది. అన్నమాట ప్రకారం ఆవు వచ్చేసింది. నేను వచ్చేసాను అయ్య గారు. నా పని అయిపోయింది. ఇంక మీ పని చెప్పండి. అయ్య బాబు, ఏంటండి అచ్చం మీరు నాలాగే ఉన్నారు. అయ్య బాబు, ఇప్పుడు కానీ గుండం ఉంటే భలే బాగుంటుందండి. ఏంటండి అది కానీ వచ్చిందనుకోండి, బండోడు మీరు నేను తెలుసుకోలేక చచ్చిపోద్దండి. నేను బండోడులాగా ఉంటానా? నా బట్టలు వేసుకుంటే అలాగే ఉంటారు బాబు. మరి తరువాతి కథ చెప్పమ్మా. బాబు, ఇప్పుడు అచ్చం మీరు బండోడులాగా ఉన్నారండి. మరి నువ్వు? సిగ్గేస్తుందండి. సిగ్గెందుకు? నువ్వు నాకంటే అందంగా ఉన్నావు. ప్రపంచంలో మనుషులు తమ అవసరాలను గడుపుకోవడం కోసం అవతల వాళ్ళని ఇంద్రుడంటారు, చంద్రుడంటారు. గుడ్ గుడ్. అచ్చం నాలాగే మాట్లాడుతున్నావే. చూడు, నీకెవరంటే నమ్మకం? రాములోరండి. ఆయన మీద ప్రమాణం చేసి చెప్పు. నేను నీలా ఉన్నానని గాని, నువ్వు నాలా ఉన్నావని గాని ఎవరితోనూ చెప్పకూడదు. చచ్చిన తొట్టండి. అయితే నాతో రా, డ్రైవింగ్ నేర్పుతాను. కథ చెప్పమంటే ఏదో చెప్తున్నావేంటి? అయ్య గారు, మీకు పిల్లలా? అవును. ఎందరండి? 2. ఒకడు చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఎందుకనండి? తినటానికి లేక. మీకా అండి? ఇప్పుడున్నది ఒక బిడ్డ, భార్య. ఆ బాబుని అమ్మగారిని దేవుడు చల్లగా చూస్తాడండి. పులి ఆవును చంపాలనుకుంటోంది, ఆవు పులి సుఖాన్ని కోరుకుంటోంది. బాబు అంటే అంత ఇష్టమా? నేను లేకపోయినా, నేను కనపడకపోయినా బాబు ఉండలేడు, అసలు బ్రతకలేడు. అలాగా అండి? అసలు ఎందుకు నేను చేయాల్సిన పని చెప్పలేదు? చెప్తాను ఆంజనేయులు. పులి ఆవును తిందా? ఎంత పులైనా దానికి పిల్ల జల్లా ఉంటారు. తన ఆహారం తన పక్కనే ఉన్నా, చంపడం నిమిషాల్లో ఉన్నా చంపాలా వద్దా అని ఆలోచించింది. ఆలోచించమాకండి, చెప్పండి. ఆంజనేయులు, నేనున్నా పోయినా నా బిడ్డకు, భార్యకు ఏ లోపం రాకూడదు. అదేంటండి? మీరు దేవుడండి, మీకేం కాదు. ఆ దేవుడే మీ అందరినీ చల్లగా చూస్తాడు. పాపం, ఇంత అమాయకంగా నన్ను నమ్మి వచ్చిన ఈ అమాయక ప్రాణిని ఎలా చంపను అనుకుంది. మనసులో కల్లోలం బయలుదేరింది. ఆవును వదిలేయాలనుకుంది. ఆంజనేయులు, నువ్వు దిగిపో. ఏం బాబు గారు, ముందు దిగిపో. పోలీసులు వస్తున్నారు. నువ్వు వాళ్ళకి కనపడకూడదు. పారిపో ఆంజనేయులు.
తల్లి అలవాటు చేసుకోవాలి కానీ తండ్రి అలవాటు చేసుకుంటే వచ్చే ఇబ్బందులే ఇవి. ఏం చేయి చెప్పండి. ఆయనేమో దేశాలు పట్టుకు తిరుగుతున్నారు, వీడేమో నాన్న నాన్న నా ప్రాణాలు తీస్తున్నాడు. ఆయన రాకపోతే మరీ ఎక్కువ అవుతుంది. ఎక్కడున్నాడో పిలిపించండి. సరే వస్తానమ్మా. సరే వచ్చేసరే. మీకోసమేనండి మీ ఆవిడ ఎదురు చూస్తుంది. మీ అబ్బాయికి ఏమీ బాగలేదు. 3 రోజుల నుంచి జ్వరం, చివరి కళ్ళు కూడా తెరవని స్థితిలో ఉన్నాడు. రండి పైకి వెళ్దాం. రండి. బాబు ఎవరొచ్చారో చూడు బాబు. ఇన్నాళ్ళకి ఇల్లు కనిపించిందా మీకు? అవునులేండి, మీకు కావాల్సింది డబ్బు. కట్టుకున్న కారు ఏమైపోతే మీకే, కన్ను బిడ్డ ఏమైపోతే మీకే. ఉండమ్మా, మగాడు బయట నుంచి ఎన్నో గొడవలతో వస్తాడు. ఆయన వచ్చేసరిగా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. బాబు మీ నాన్న వచ్చారు, మీరు పిలవండి. బాబు నాన్న వచ్చారా చూడు. ఆవిడన్న మాటలు పట్టించుకుంటారేమిటండి, రండి. బాబు బాబు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేవాడిని. ఇంకెప్పుడు విడిచిపెట్టలేదు నాన్న. వెళ్తే చచ్చిపోతాను. ఇంకెప్పుడు వెళ్ళని చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఆయన ఎందుకు చెప్తారా? నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఆయనకేం సంబంధం లేదు. లేదమ్మా, నాన్న చెప్తాడు. చెప్పు నాన్న, నా మీద ఒట్టేసి చెప్పు నాన్న. బాబు నాన్న, ఆంజనేయులు, నేనున్నా పోయినా నా బిడ్డకు భార్యకు ఏ లోపం రాకూడదు. రాకు అన్నయ్యకి దెబ్బలన్నీ తగ్గి స్పృహలోకి వచ్చేట్లు చేయి స్వామి. అన్నయ్యకి తగ్గితే వచ్చే శ్రీరామనవమికి పానకం పోయిస్తాను స్వామి. ఆంజనేయులు, ఆంజనేయులు, ఏంటయ్యా అట్ట చూస్తావే? నేనయ్యా నీ పెద్దమ్మని. పెద్దమ్మ, ఏంటయ్యా నీకేమైంది? ఏం లేదు, నాకేం కాలేదు. నీకేం కాదయ్యా, ఆ రాముల వారు నీ అందున్నాడు. అడు చూడు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు పెద్దమ్మ? నీకు సొయ్యి రావాలని, నువ్వు బాగుండాలని వాళ్ళందరూ రాముల వారికి మొక్కుకుని భజన చేస్తున్నారయ్యా. అన్నయ్య, అన్నయ్య తగ్గిపోతుందన్నయ్య, తొందరగానే తగ్గిపోతుంది. పిచ్చిదాం, వాడికి ఏం కాదమ్మా. వాడే దేవుడు. దేవుణ్ణి దేవుడు చంపుకుంటాడా? చంపుకోడు. ఊళ్ళందరినీ చంపుతాడు. నన్ను చంపాడు. ఏదంటే చూస్తా మతిగారిపోయిందా? పట్నం వెళ్ళొద్దు వెళ్ళొద్దన్నానా?
అన్నారా లేదా? ఆయనయా నన్ను కూర్చోబెట్టి నువ్వు పారిపోతావు. అది కాదు కొండమ్మా. ఏంటి కాదు? నీ గురించి నేను ఎంత సచ్చానో తెలుసా? అయిపోయింది ఏదో అయిపోయింది అయిపోయింది కాబట్టి ఇక ముందు ఇలా జరగకూడదని ఆంజనేయ స్వామి ముందు దండం పెట్టి కొబ్బరికాయ కొడుతాను రా. కంటుకుంటూ హారతి తీసుకోండి. ఏమైపోవరా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? కట్లేంట్రా? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మేము ఏమైపోవరా? ఆంజనేయులు ఇంకెప్పుడు వెళ్ళకరా, మమ్మల్ని విడిచి ఇంకెప్పుడు వెళ్ళకరా. ఆంజనేయులు ఏమైంది? పెడుతున్నారా? మిమ్మల్ని పెడుతున్నారా అని అడుగుతున్నాను. లోకంలో చాలా మంది ఉన్నారు. కేడీలున్నారు, హంతకులున్నారు. వాళ్ళకి భార్యలు పిల్లలు ఉన్నారు. వాళ్ళెవరో మీలా చెప్పకుండా పారిపోవడం లేదండి. మీరెందుకు వెళ్తున్నారు? ఏమండి, ఒక్క మాట చెప్పండి. అసలు మీరెందుకు పారిపోవాలనుకుంటున్నారు? భారీగా నేను మీకు పనికిరానా? నా మీద మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది బాబు. బాబుని మీరు జాగ్రత్తగా చూస్తానంటే నేనే వెళ్ళిపోతాను. చెప్పండి. నేను ఎందుకు వెళ్తానంటం లేదు. అయితే ఎందుకు అంటున్నారో చెప్పండి. ఈ రోజు మీలోనైనా మార్పు రావాలి, నాలోనైనా తెగింపు రావాలి. ఏమండి, ఆ రోజులు మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేనండి. నేను వంట చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఒక్క నిమిషం కంటికి కనిపించకపోయినా సీత సీత అని తిరిగే ఆ మనిషికి ఇప్పుడు నన్ను ఇంటిని పట్టించుకోకుండా తిరిగే మిమ్మల్ని చూస్తుంటే ఆ భగవంతుడు ఎందుకు ఇలా మార్చాడో, మీరెందుకు ఇలా మారారో నాకు అర్థం కావడం లేదండి. అర్థం కావడం లేదండి. అమ్మా అమ్మా నాన్న అమ్మ లేపు. అమ్మా 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 అమ్మా. నాకు పని చేసి పెట్టాలిరా అన్నారు. ఆ పని ఏమిటో చెప్పకుండానే డబ్బు ఇచ్చారు. అన్నమాట ప్రకారం నేను వచ్చాను. ఆ పని ఇదేనా అండి? బాబు గారు, నేను మీరు కాదని తెలిస్తే బాబు చనిపోతాడేమోనని భయంగా ఉంది. నన్ను మీరే అనుకుని, మీరేదో మారిపోయారనుకుని సీతమ్మ లాంటి ఆ తల్లి బాధపడుతోంది. అసలు మీరు ఏమైపోయారు బాబు గారు? నేనెందుకు పనికిరానివాణ్ణి. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ ఆ బాబుకి అమ్మకి మీరు కావాలి. మీరు ఎప్పుడొస్తారు బాబు గారు? నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి? నాన్నా 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 ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవుడితో మాట్లాడుతున్నాను బాబు. దేవుడు ఇక్కడికి వచ్చాడా? దేవుడు ఇక్కడికేమిటి బాబు, ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడు పిలిచినా వస్తాడు. నువ్వు వెళ్ళి పడుకో. రా నాన్నా, నాకు నిద్ర రావట్లేదు. నువ్వు వెళ్ళి పడుకో బాబు, అదే వస్తుంది నిద్ర. నువ్వు పాట పాడితే నిద్ర వస్తుంది. పాట నాకేమొచ్చు? ఎందుకు రాదు? రోజు పాడేవాడుగా. పాడు నాన్నా, పాడు నాన్నా. అన్నయ్య, 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 పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటే? అన్నయ్య వచ్చాడా? లేదా. రాత్రి నుంచి అన్నయ్య కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడ పోతాడు? మతిలేని వాళ్ళగా అటు ఇటు తిరుగుతున్నాడు.
మాగిదారు చచ్చినాడా మళ్ళీ నీకేం వచ్చిందా ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నావు పద ఇంట్లో కూర్చో నోరు మూసుకుని కొత్త న్యూస్ మొన్నటి వరకు మన గురువు గారు ఎవరికీ కనిపించలేదు ఇప్పుడు కలిస్తే మీరెవరు మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదే అంటున్నాడు అంటాడు. ఆ తర్వాత మనందరినీ మెల్లిగా పోలీసులకు అప్పగిస్తాడు. మాకు బాగా తెలుసు ఏదో రోజు నువ్వు ఇలా చేస్తావని. నిజం చెప్తున్నాను. ఆ రాములూరు మీద అసలు మీరెవరో నాకు తెలియదు. తెలీదా? మరి ఎవరు తెలుసు? వ్యర్థ వేషాలు వేయకు. నిన్నేమి చెయ్యి. మొత్తం మనం కొట్టుకొచ్చిన సొమ్ములో ఎంత దాచావో చెప్పు. అందులో సగం ఉంచుకుని సగం మాకు ఇచ్చేయి. నాకేం తెలియదు. కట్టండి. ఆ సొమ్ము ఎక్కడికి వెళ్తారో చూద్దాం.